వెల్కమ్ బ్యాక్. 150 ఏళ్లైన సందర్భంగా వందే మాతర గీతానికి సంబంధించి ప్రస్తావన మొత్తం దేశవ్యాప్తంగా కూడా అంత ఎంతో చాలా ఆసక్తితో గమనిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఇవాళ పార్లమెంట్లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు విశ్లేషకులు ఉన్నారు. సార్తో మాట్లాడుతున్నాం. సార్, మరో విషయం కూడా చెప్తోంది కాంగ్రెస్. కేవలం బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ గీతాన్ని ఎప్పుడూ కూడా ఆలపించలేదు అండ్ ఎప్పుడు కూడా తప్పించుకునే వైఖరి అవలంబించారని కూడా వాళ్ళు అంటున్నారు. సార్, దీన్ని ఎలా చూడాలి? ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు ఒక్క క్షణం వాళ్ళు చెప్పింది సత్యమే అనుకుందాం. మరి కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలపించిందా? కాంగ్రెస్ సంబంధించిన సంస్థలు ఎప్పుడైనా ఆలపించాయా? కాబట్టి వాళ్ళు ఇంకొకరి మీద వేలు చూపించే ముందర వాళ్ళు ఏం చేశారని ప్రశ్నించుకోవాలి. రెండవది, ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి ఎన్నో మనకు సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు చూడండి, మనకు చూస్తే మనకు ప్రజ్ఞా భారతి అన్న ఒక సంస్థ ఉన్నది. అది మనకు ఏమంటారంటే ఇంటెలెక్చువల్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. నేను తెలంగాణకి దానికి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆ సంస్థకు. అలాగే ఆంధ్రాకు సంబంధించి సమాలోచన పేరిట నడుస్తుంది. ఆ సమాలోచన కూడా నేను ఆంధ్ర ప్రాంతానికి సంయోజకగా పనిచేస్తున్నా. మా ప్రోగ్రామ్స్ లో మొట్టమొదటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందర మొత్తం వందే మాత్రం పాడింది మేము స్టార్ట్ చేయం, కంప్లీట్ గా పాడతాం. ఇతిహాస సంకలన సమితి, అలాగే వనవాసి కళ్యాణ్, మీకు ఎన్నో సంస్థలు ఆర్ఎస్ఎస్ సంబంధించినవన్నీ కూడా ఈ మొత్తం వందే మాత్రం పాడిన తర్వాతనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆఖరికి జనగణమన తోటి కంప్లీట్ చేస్తాం. అవును సార్. ఏ ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ కి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ సంబంధించి ఎవరు పాడట్లేదని వీళ్ళు ఎక్కడ వెళ్ళారు, ఎక్కడ చూసారు, వీళ్ళకి ఏం ఆధారం ఉంది? నేను అక్కడ ఆ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులను వెళ్ళి అడగండి, లేదా వాళ్ళ రికార్డింగ్స్ యూట్యూబ్ లో కుప్పలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీరు ప్రజ్ఞాభారతి వెబ్సైట్ వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూడండి, మీకు యూట్యూబ్ లో ఉన్న ఛానల్ చూడండి. ఇప్పుడు కొన్ని స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు పైబడి ఎప్పుడో 30 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒక ప్రోగ్రామ్ అయినా చూపించండి ఇక్కడ వందే మాత్రం పూర్తిగా పాడినటువంటి. అంటే వాళ్ళు చేసే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నది మాత్రం తెలుస్తూ వస్తుంది. ఎనీవే సార్, మనకి సమయాభావం వల్ల ఇంకా మనం చర్చ కొనసాగించలేకపోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.